హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పవర్ ప్లాట్‌ఫార్మ్ ట్రయల్ వర్షన్ ఎలా సబ్‌స్క్రైబ్ చేయాలో చూద్దాము. ఓకే. సో, గూగుల్‌కి వెళ్ళేసి పవర్ ప్లాట్‌ఫార్మ్ 30 డేస్ ట్రయల్ అని కొట్టండి. సో, ఫస్ట్ లింక్ వస్తది. ఇది ఓపెన్ చేస్తే ఈ పేజ్ వస్తది. ఇక్కడ నీడ్ ఎన్ అకౌంట్ అని ఉంటది. ఇక్కడికొచ్చేసి రైట్ క్లిక్ చేసి దిస్ సైన్ అప్ ఎక్స్‌పీరియన్స్ అని క్లిక్ చేయండి. ఓకే. సో, విల్ బి రీడైరెక్టెడ్ టు ఈ పేజ్ అండి. ఓకే. సో, ఈ పేజ్‌లో వచ్చేసి మనము ట్రయల్‌కి సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఏంటంటే ఇందులో మన ఇన్ఫర్మేషన్ అడుగుతది. మన ఫోన్ నంబర్ అడుగుతది. అండ్ తర్వాతొచ్చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేయమంటది. అకౌంట్ పాస్వర్డ్. ఆహ్, సో, ఈ ప్రాసెస్ అయిపోయేసరికి మన దగ్గర ఒక అకౌంట్ ఐడీ, పాస్వర్డ్ ఉంటది. దాంతో మనం పవర్ ప్లాట్‌ఫార్మ్‌లోకి లాగిన్ అయ్యేసి యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఈమెయిల్ అడుగుతది. ఈమెయిల్ వచ్చేసి ఓకే. ఈ ఈమెయిల్ వచ్చేసి ఫర్ నౌ డమ్మీ ఈమెయిల్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. చూసారా మన డమ్మీ ఈమెయిల్ ఇవ్వగానే అది లేదని చెప్తుంది. సో, సెటప్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అందుకే నేను డమ్మీ ఈమెయిల్ ఇచ్చాను. సెటప్ అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఓకే. నేను డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ టెక్ స్టాక్ అని తెలుగు ఈ నేమ్స్ వచ్చేసి మీ ఇష్టమండి. కంపెనీ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. కంపెనీ సైజ్ 1 పర్సన్. కంట్రీ ఆర్ రీజియన్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ 2 చెక్ బాక్స్‌లో వచ్చేసి ఇది ఆప్షనల్. బట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి మెయిల్స్ వస్తాయన్నమాట. ఇన్ఫర్మేషన్ అబౌట్ రిలీజెస్ అన్నీ. సో, ఇట్స్ యూజ్‌ఫుల్. సో దట్ గో అహెడ్ అండ్ కీప్ ఇట్ చెక్డ్ అండి. సో, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. సో, నేనిందాక ఒక డమ్మీ పాస్వర్డ్ డమ్మీ ఫోన్ నంబర్ ఇచ్చాను కదా! ఇప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ కోసం వచ్చేసి కరెక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వాలి. సో, కరెక్ట్ ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ అంటే మన ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఫిల్ చేసినాక క్లిక్ నెక్స్ట్ కొట్టండి. ఓకే. నేను వచ్చిన ఓటీపీ సబ్మిట్ చేసి క్లిక్ నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ మనకి సైన్ ఇన్ డీటెయిల్స్ స్క్రీన్ వస్తది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేసి యూజర్ నేమ్ ప్రీ పాపులేట్ అయింది. మనం ఫస్ట్ స్క్రీన్‌లో ఇచ్చిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ జాయిన్ చేసి యూజర్ నేమ్ అదే తీసేసుకుంది. డొమైన్ నేమ్ వచ్చేసి ఇది ఆటో ఇచ్చేసింది. ఆటో పాపులేట్ అయింది. మీరు దీన్ని ఉంచుకోవచ్చు. లేకపోతే మీకు కావాలంటే కొత్త నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆహ్, ఓకే. సో, మీరు గనక ఏమైనా కొత్త నేమ్ ఇస్తే నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే సేవ్ అని కొట్టండి. మీరిచ్చిన నేమ్ గనక వేరే వాళ్ళు ఆల్రెడీ తీసుకొనుంటే ఇది ఇంకోటి తీసుకోమని చెప్తది. లేకపోతేనేమో మనం ప్రొసీడ్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, ఈ పాస్వర్డ్ వచ్చేసి కంపల్సరీగా ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ లాగిన్ అవ్వడానికి ఆ పాస్వర్డ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే. మనకు ఫైనల్‌గా కన్ఫర్మేషన్ డీటెయిల్స్ పేజ్ వచ్చింది. ఇక్కడ మనము ముందు స్క్రీన్స్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పాటు ఏంటంటే ఇది అడిషనల్‌గా వేరే ఇన్ఫర్మేషన్ అడుగుతది. లైక్ మన అడ్రెస్ ఇవన్నీ పోస్టల్ కోడ్ ఇవి. ఫిల్ చేసేయండి. ఓకే. ఇక్కడ నేను డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంతే ఉంచాను. అడ్రెస్ వచ్చేసి డమ్మీ అడ్రెస్ ఇచ్చేసాను. సిటీ అండ్ ఎవ్రీథింగ్. సో, అది అయిపోయినాక సేవ్ కొట్టండి. నెక్స్ట్ స్క్రీన్‌లో వచ్చేసి టాక్స్ కానీ, పాన్ నంబర్, టాక్స్ ఐడీ కానీ, పాన్ నంబర్ అడుగుతది. ఓకే. నేనైతే సమ్ డమ్మీ నంబర్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. ఓకే. సో, మీరెప్పుడైతే ఆ టాక్స్ నంబర్ ఇచ్చేసి కన్ఫర్మ్ కొట్టారో మీకు ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే అండి. ఆహ్, సో, ఆహ్, సో జస్ట్ టు సమ్మరైజ్ మనం ఏం చేసామంటే ఫస్ట్ 30 డేస్ ట్రయల్ లింక్‌కెళ్ళాము. డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసాము. మనకేంటంటే ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చింది. ఓకే. సో, మనకంటే ఏంటంటే మన 30 డేస్ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అనేది అయిపోయిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ అయితే ఎలా యూజ్ చేసుకోవాలి? ఓకే. గుడ్. వి గాట్ యూజర్ ఐడీ, పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలి? ఓకే. సో, ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే మీరు యాప్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారో ఈ యూఆర్ఎల్‌ని అయితే గుర్తుపెట్టుకోండి. దీన్నేమంటారంటే make.powerapps.com. ఓకే. యూఆర్ఎల్‌ని హిట్ చేయండి ఇలా. ఓకే. ఇక్కడ చూసారా మీకు ఇమ్మీడియేట్‌గా సైన్ ఇన్ అడుగుతది. మీకు ఫస్ట్ ప్రాసెస్‌లో కంప్లీట్ చేసినప్పుడు వచ్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇన్‌పుట్ చేసేయండి. ఓకే. సో, సైన్ ఇన్ అయిపోగానే మనము ఇలాంటి స్క్రీన్ ఒకటి చూస్తారు. ఇదే మన పవర్ యాప్స్ అనమాట. ఇది పవర్ యాప్స్ ఇక్కడ క్విక్‌గా ఏంటంటే కొన్ని థింగ్స్ దీన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి చూద్దాము. ఆహ్, సో, బేసిక్‌గా ఏంటంటే మీరు యాప్స్ అన్నీ ఒక ఎన్విరాన్మెంట్‌లోనే క్రియేట్ చేయగలరు. ఇదంతా వచ్చేసి పవర్ యాప్ స్టూడియో అంటారు. మేకర్ స్టూడియో. దీంట్లోకెళ్ళేసి క్రియేట్ అంటే కొత్త యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని గేర్ సింబల్ ఆర్ సెట్టింగ్స్ అంటారు. ఇక్కడికెళ్ళేసి అడ్మిన్ సెంటర్ అని ఉంటది. ఇవన్నీ తర్వాత చూద్దాం. ఓకే. ఓకే. మనమైతే ఏం చేసాం, ఒక 30 డేస్ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అయ్యాము సక్సెస్‌ఫుల్‌గా. మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చింది. దాంతో మనము పవర్ యాప్స్ మేకర్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యాం. ఓకే. ఇంకోటేంటంటే వెనెవర్ ఐ సే ఎప్పుడైనా సరే నేను మేకర్ పోర్టల్ అనగానే యూఆర్ఎల్ వచ్చేసి make.powerapps.com అనమాట. ఓకే. థాంక్ యూ.